హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ భావనాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి. మన తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఈ గోంగూర పచ్చడిని ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు. ఇక్కడ గోంగూర నేను ఒక పెద్ద కప్పుతో తీసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, చింతపండు ఇక్కడ నేను కొంచెమే తీసుకున్నానండి, 2 స్పూన్ల నువ్వులు, ఒక 15 ఎండుమిర్చి. ముందుగా చింతపండుని ఇలా కొంచెం నీళ్ళను వేసుకొని నానబెట్టుకోవాలి. గోంగూరలో కూడా నీళ్ళను వేసుకొని బాగా శుభ్రం చేసుకోవాలండి. అప్పుడే అందులో ఉన్న మట్టి, ఇసుక ఏమన్నా ఉన్నా కూడా పోతుంది. గోంగూరతో పచ్చడి కానీ ఇంకా ఏదైనా వెరైటీస్ చేసుకొని తినడం వల్ల మన బాడీలో ఐరన్ కంటెంట్ అనేది పెరుగుతుందండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో నువ్వులు, జీలకర్ర, ధనియాలు వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు వేసినవన్నీ ఈ స్పూన్తోనే కొలత తీసుకున్నానండి. మంటని సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేసినవన్నీ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇంకా నువ్వులు అనేటివి చిటపటమని సౌండ్ వస్తే స్టవ్ ఆఫ్ చేయొచ్చండి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చి అయితే ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. 1 నిమిషం పాటు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని అందులో శుభ్రం చేసుకున్న గోంగూరని వేసుకోవాలి. గోంగూర తినడం వల్ల ఐరన్ కంటెంట్ ఒకటే కాదండి, ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇప్పుడు అందులో కొంచెం పసుపుని వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చండి. కానీ ఎండుమిర్చి వేసుకోవడం వల్ల ఈ పచ్చడి అనేది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నువ్వులు, జీలకర్ర, ధనియాలు ఇంకా ఎండుమిర్చిని వేసుకొని ముందు అది గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో నువ్వుల బదులు పల్లీలైనా వేసుకోవచ్చండి. ఇదైతే బాగా మెత్తగా పొడి అయిపోయిందండి. ఇప్పుడు అందులో మనం నానపెట్టుకున్న చింతపండును వేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న గోంగూర అయితే ఎక్కువ పులుపు లేదు కాబట్టి నేను చింతపండు వేసుకున్నాను. వేరే గోంగూర ఉంటుంది కదండి, మీరు ఎక్కడైనా తీసుకున్న గోంగూర అయితే పులుపు ఉందనుకోండి, అందులో చింతపండు అవసరం లేదనమాట. ఇప్పుడు అందులో ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. ఇప్పుడు అందులో తగినంత ఉప్పును వేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు 1కి 2 సార్లు చూసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఒకసారి కలుస్తుంది, ఒకసారి కలవదన్నమాట. అంతా గ్రైండ్ చేసుకున్నాక ఒకసారి ఇలా 1 స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలండి. గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా చివరిగా దానికి పోపు పెట్టుకోవాలి. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని అందులో కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లిని ఇంకా 3 ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోండి, అప్పుడే గోంగూర పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇంకా చివరిగా ఫ్రై అయిన వెల్లుల్లి, ఎండుమిర్చిని గోంగూర పచ్చడిలో కలిపేసుకోవడమే అండి. నేను చేసిన ఈ గోంగూర పచ్చడి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, ఇంకో వీడియోతో కలుద్దాం.